టాలీవుడ్లో తనకంటూ ఒక సాఫ్ట్ అండ్ క్లాస్ ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు సుమంత్ అశ్విన్. ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు ఎంఎస్ రాజు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత కష్టంతో నటుడిగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ అక్టోబర్ 12, 1988న హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి ఎంఎస్ రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. టాలీవుడ్లో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ల నిర్మాతగా పేరు పొందారు. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలోనే పెరగటం వల్ల సుమంత్ అశ్విన్కు నటనపై సహజంగానే ఆసక్తి ఏర్పడింది. ఆయన తన పాఠశాల మరియు కళాశాల విద్యను హైదరాబాద్లోనే పూర్తి చేశారు. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక తండ్రి సలహా మేరకు నటనలో, డాన్స్లో మరియు ఫైట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కేవలం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని కాకుండా అన్ని విద్యలు నేర్చుకున్నాకే వెండితెరకు పరిచయం అయ్యారు. 2012లో తన తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన తూనీగా సినిమాతో సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాలో ఆయన నటన చాలా ఎనర్జెటిక్గా ఉందనే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా ఒక మంచి హీరో మెటీరియల్ దొరికాడనే పేరు వచ్చింది. బ్రేక్ ఇచ్చిన అంతకుముందు ఆ తర్వాత సుమంత్ అశ్విన్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా అంతకుముందు ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్లాసిక్ హిట్గా నిలిచింది. ఇందులో సుమంత్ నటన చాలా పరిణితితో కూడి ఉంటుంది. ఈ సినిమాతో ఆయనకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన కేరింత సినిమా సుమంత్ కెరీర్లో మరో బిగ్ హిట్. కాలేజ్ కుర్రాడిగా స్నేహానికి విలువిచ్చే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయింది. ఆయన కేవలం లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. లవర్స్ మారుతి కథ అందించిన ఈ సినిమాలో కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. కొలంబస్ రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. చక్కిలిగింత యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చింది. నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో సుమంత్ అశ్విన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన తన వంతు న్యాయం చేశారు. పెద్ద బ్యానర్లలో పనిచేయటం వల్ల ఆయనకు మంచి గుర్తింపు లభించింది. కెరీర్లో ఒడిదుడుకులు కొన్ని సినిమాలు, ఉదాహరణకు ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనివల్ల ఆయన కెరీర్ గ్రాఫ్ కొంత మందగించింది. అయినప్పటికీ పట్టుదలతో తను నమ్మిన కథలతో ముందుకు సాగుతున్నారు. సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13, 2021న దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం. దీపిక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నాడు. సుమంత్ వివాదాలకు దూరంగా సైలెంట్గా తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా పేరు పొందారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. రాబోయే చిత్రాలు ఆయన తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసం వెబ్ సిరీస్లపై కూడా ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. అంతకుముందు ఆ తర్వాత ఇది ఆయన కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్, పెళ్లికి ముందు జంటల మధ్య ఉండే ఆలోచనలను చాలా సున్నితంగా చూపించారు. ఇక ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే క్లాసిక్ సాంగ్స్, ఈషా రెబ్బాతో కెమిస్ట్రీ. కేరింత కాలేజీ స్నేహం, ప్రేమ, కలల చుట్టూ తిరిగే ఈ సినిమా ఒక కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఫ్రెండ్షిప్ సాంగ్స్, నలుగురు స్నేహితుల మధ్య సాగే ఎమోషన్స్ సినిమాకే హైలైట్. లవర్స్ సుమంత్ అశ్విన్కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. కామెడీ డోస్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే సప్తగిరి కామెడీ, సుమంత్ సరదా నటన.
తూనీగా తూనీగా ఆయన పరిచయ చిత్రం. చిన్ననాటి ప్రేమను చాలా గ్రాండ్గా విజువల్స్ రిచ్గా తెరకెక్కించారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఎంఎస్ రాజు మేకింగ్ మెలోడీ సాంగ్స్. కొలంబస్ ప్రేమ కోసం ఏదైనా చేసే ప్రేమికుడిగా సుమంత్ ఇందులో నటించారు. ఇది ఒక మోడర్న్ లవ్ స్టోరీ. ఇందులో హైలైట్ వచ్చేసి సీరత్ కపూర్ మిస్త్రీ చక్రవర్తిలో త్రికోణ ప్రేమ కథ. హ్యాపీ వెడ్డింగ్ నిహారిక కొనిదెలతో కలిసి నటించిన ఈ సినిమా నిశ్చితార్థానికి మరియు పెళ్లికి మధ్య ఒక అమ్మాయి మనసులో కలిగే సందిగ్ధాలను చూపిస్తుంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే పెళ్లి సందడి మరియు ఫ్యామిలీ ఎమోషన్స్. ఇదే మా కథ. నలుగురు భిన్నమైన వ్యక్తులు ఒక రోడ్ ట్రిప్ కోసం బయలుదేరినప్పుడు వారి జీవితాలు ఎలా మారాయనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో హైలైట్ ఏంటంటే రోడ్ ట్రిప్ విజువల్స్, శ్రీకాంత్, భూమిక వంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేరింగ్. చెక్కిలిగింత ప్రేమ గురించి ఒక కొత్త ఫిలాసఫీని చెప్పే కుర్రాడిగా ఇందులో సుమంత్ కనిపిస్తారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే సుకుమార్ శిష్యుడు వేమారెడ్డి దర్శకత్వం వహించిన డిఫరెంట్ లవ్ ట్రాక్. ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైలర్. పాత క్లాసిక్ లేడీ స్టైలర్కు ఇది సీక్వెల్ వంటిది. గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా. వంశీ దర్శకత్వ మార్క్. గోదావరి అందాలు ఇందులో హైలైట్. 7 days 6 nights గోవా బ్యాచిలర్ ట్రిప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ. దీనికి ఆయన తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. కొత్త తరం ఆలోచనలకు తగ్గట్టుగా సాగే బోల్డ్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ ఇది. శ్రీనివాస కళ్యాణం ఇది మల్టీ స్టారర్ లాంటి పెద్ద సినిమా. ఇందులో ఆయన ప్రధాన హీరో కాకపోయినా కథలో కీలకమైన పాత్ర పోషించారు. హీరో నితిన్ స్నేహితుడిగా మరియు కథను ఒక ముఖ్యమైన మలుపు తిప్పే క్యారెక్టర్లో కనిపిస్తారు. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ తన నటనతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. రైట్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆర్డినరీ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ మధ్య ఉండే స్నేహం, అలాగే ఒక మారుమూల గ్రామంలో జరిగే మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సుమంత్ అశ్విన్ నటన చాలా సహజంగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణం, కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. రాబోయే చిత్రం బహుదూరపు బాటసారి. ఆయన తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈ సినిమాపై చర్చలు జరిగాయి. ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని తెలుస్తోంది. ఎంఎస్ రాజు తన కొడుకు కోసం మళ్ళీ ఒక క్లాసిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ కెరీర్లో మనం గమనించాల్సిన అంశాలు. డబ్బింగ్ అండ్ వాయిస్. సుమంత్ అశ్విన్ వాయిస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఆయన పోషించే పక్కింటబ్బాయి పాత్రలకు పక్కాగా సరిపోతుంది. డాన్స్. తండ్రి నిర్మించిన సినిమాల్లో సుమంత్ తన డాన్స్ నైపుణ్యాన్ని బాగా ప్రదర్శించాడు. ప్రయోగాలు. ఇదం జగత్ వంటి సినిమాలతో తనలోని నెగటివ్ లేదా గ్రే షేడ్స్ని కూడా చూపించడానికి ప్రయత్నించారు. ఇది ఆయనకు నటుడిగా ఉన్న తపనను చూపిస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు ఒకప్పుడు మహేష్ బాబు, ప్రభాస్, సిద్ధార్థ్ వంటి స్టార్లకు భారీ హిట్లు ఇచ్చారు. కానీ తన కొడుకు సుమంత్ అశ్విన్ను హీరోగా నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ కేవలం సినిమాలే కాకుండా నిర్మాణ రంగంలో కూడా తన తండ్రికి సహాయం చేస్తున్నారు.